ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటోదినా అదోలా ఉన్నారు? హాల్లో కూర్చొని మరీ ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? చావు కబురు కోసం. ఎవరిది? ఆ రామచంద్రయ్యది. దాని గురించా? మరి వస్తుందంటారా? వచ్చి తీరుతుంది. ఇంట్లో ఎవరైనా చూస్తే నన్ను తిడతారత్తా. ఏం కాదు, వద్దత్తా. నేను చెప్తున్నాను కదా, నువ్వురా. అత్తా, పద. ఏం వద్దత్తా. కాదమ్మా, మళ్ళీ ఇంటికి వద్దత్తా. నేను చెప్తున్నాను అత్తా, కదా, వద్దత్తా. పద. ఏయ్ ఆగు 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 అడుగు లోపల పడిందంటే కోళ్ళు నరికేస్తాను. ఎంత ధైర్యమే నీకు? నా ఇంటి చుట్టుపక్కల ఎక్కడా నువ్వు కనిపించకూడదు అని చెప్తే ఏ ధైర్యంతో నువ్వు మళ్ళీ నా ఇంటికొస్తున్నావు? ఏంటి నీ ధైర్యం? నిన్ను అయ్యో అమ్మా, 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 నా మాట వినండమ్మా, వదిలేయండమ్మా. అమ్మా, వదిలేయండమ్మా. ఏయ్ ఏంటి వదిలేసేది? ఇదే నా ఇల్లు. నాకు నచ్చనిది, నాకు వ్యతిరేకంగా పని చేసింది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. చామంతి, నిన్ని ఇంట్లోకి ఎలా రానిస్తాననుకున్నావు? నిన్నిక్కడే చంపి పారేస్తాను. అమ్మా, వదిలిపెట్టండమ్మా, మీకు దండం పెడతాను. రమాదేవి, 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 రమాదేవి. చిత్రావతి నోరు విప్పితే మా బండారం అంతా బయటపడిపోతుంది. రా చామంతి. రా. ఏం రమాదేవి, ఎవరిని బెదిరిస్తున్నావు? కాలం ఎన్నింటినో మారుస్తుంది. నిన్ను కూడా మార్చుంటుందేమో అనుకున్నాను. ఏమీ మారలేదు. దానికి ఇంట్లో ఉండే హక్కు లేదు. అదొక దొంగ. ఈ ఇంటి పని మనిషి. ఆపో 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 ఆపో. ఈ ఇంట్లో ఎవరెవరు ఏంటేంటో నాకు పరిచయం చేస్తున్నావా? నాకు తెలియనిదేముందని నాతో మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. రా.
ఏంటి రమాదేవి, వేషం మారింది, భాష మారింది, ఉండే పరిస్థితులు మారాయని అన్నీ మారిపోతాయి అనుకున్నావా? నువ్వేం చేస్తున్నావో నాకేమీ తెలీదు అనుకుంటున్నావా? లేకపోతే నేనేమీ చూడటం లేదు అనుకుంటున్నావా? ఈ విషయం మీకెలా తెలిసింది? అసలు మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? అది కేవలం ఒక పని మనిషి. దానికోసం మీరు ఇంత దూరం రావాలా? తను పని మనిషా? ఒకప్పుడు నువ్వెవరు? గతం మర్చిపోయావా రమాదేవి? నువ్వేంటో నీ గతమేంటో మర్చిపోయావని అర్థమవుతోంది. నీ ఫోన్ ఒకసారి చూస్తే హ, గతం గుర్తుకొస్తుందేమో. చూడు చూడు. అది నువ్వు. ఈ రోజు వేరు కావచ్చు, మూలాలు మొదలైంది మాత్రం ఇక్కడి నుంచే కదా. హా? ఈరోజు ద గ్రేట్ బిజినెస్ ఉమెన్ రమాదేవి ఒకప్పుడు రమణమ్మ రమణమ్మ రమణమ్మ. ఈ ఫోటోలు ఏదన్నా ఛానల్కి ఇవ్వమంటావా? రేటింగ్ లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకిస్తే రేటింగ్ పెరుగుతుంది. హా? నువ్వేంటో నీ గతమేంటో ప్రపంచానికి కూడా తెలుస్తుంది. వద్దు వద్దు వద్దు, అలాంటి పని చెయ్యదు. నేనా పని చెయ్యకూడదు అంటే నువ్వు నేను చెప్పిన పని చేయాలి. కాదు కూడదు అంటే ఆ ఫోటోలు రేపు పేపర్లో వస్తాయి, టీవీలో వస్తాయి, సోషల్ మీడియాలో కూడా వస్తాయి. చేస్తాను, మీరు చెప్పిన పని నేను చేస్తాను. కానీ అది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీరింకేదైనా చెప్పండి, నేను చేస్తాను. అది మాత్రం నా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. కరెక్ట్, నువ్వలా అంటావని నాకు తెలుసు. తెలుసు రమణమ్మ, నువ్వు అంత త్వరగా లొంగవు. సరే, ఒక పని చేస్తాను. ఛానల్ వాళ్ళకి ఫోన్ చేస్తే నీ బ్లాక్ అండ్ వైట్ గతాన్ని కలర్ ఫోటోలు వేసి మరీ పేపర్లలో, టీవీల్లో, ఛానల్స్లో అన్నిట్లో బ్రహ్మాండంగా చూపిస్తారు. ఆ తర్వాత నువ్వు నా మాట వినకపోయినా వచ్చిన నష్టమేవీ లేదు. వద్దు, మీరంత పని చెయ్యొద్దు. కుదరదు రమణమ్మ. నేను చెప్పింది నువ్వు విననప్పుడు నువ్వు చెప్పింది నేను వినాల్సిన అవసరమేంటి? వద్దు, మీకు పుణ్యం ఉంటుంది. నా బతుకుని బయట ఎయ్యొద్దు. నన్ను ఇలా ఉండనివ్వండి. ప్రపంచం నన్ను ఇలాగే చూడనివ్వండి. నా గతం తెలిస్తే నాకు విలువ ఉండదు, నాకు బతికుండదు. మీ కాళ్ళు పట్టుకుంటాను.